హైడ్రా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హైడ్రా రంగరాజన్ గారి మీద ఏదైతే చర్యలు తీసుకుంటుందో జ్యుడిషియల్ సెక్రటరీ కానీ ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అతను చేస్తున్న వలన ఈరోజు చెరువులే కానీ కుంటలే కానీ ప్రభుత్వ భూములే కానీ ప్రతి ఒక్కటి ఈరోజు కాపాడుతున్నాం. హైడ్రా అంటే పేదలకు అభయాస్తం లాంటిది హైడ్రా. హైడ్రా వచ్చిన తర్వాత భూగర్భ జలాలే కానీ ప్రతి ఒక్కటి ఎక్కువైతున్నాయి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం హైడ్రా వల్ల హైడ్రా అనేది ఓన్లీ ఒక చెరువుల కోసమో కుంటల కోసమో భూముల కోసమే కాదు. హైడ్రా అనేది ప్రతి ఒక్క నిత్యావసరం, ఎందుకంటే ప్రజలకు సాయం చేసుకోవడం కోసం. హైడ్రా ఎలా అయిందంటే ఇప్పుడు వర్షాలు పడ్డా కానీ రోడ్లు బాగా లేకున్నా కానీ వర్షాలు తీవ్రంగా వచ్చి ఫ్లడ్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఇంతకుముందు ఒక డిఆర్ఎఫ్ టీం ఉంటుండే. డిఆర్ఎఫ్ టీం తోటి కూడా ఇప్పుడు కూడా హైడ్రా సిబ్బంది కూడా పనిచేస్తుంది. మీరు చూసుకున్న కొద్దిపాటి కాలంలో కూడా హైడ్రా చేసిన పనులు ఏదైనా గుర్తు చేసుకోండి. నల్ల చెరువు చూసుకోండి, ఈరోజు అంబర్పేట చెరువు తీసుకోండి, ఉప్పల్ చెరువు తీసుకోండి, సున్నంకుంట తీసుకోండి, ఈరోజు సర్వనాథ్ చెరువు కూడా చూసుకోండి. ఏదైనా కానీ చెరువులు సుందరీకరణ చేయడంలో హైడ్రా ముందస్తుంది. ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిన కబ్జాకోరులో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కనుక ఈరోజు హైడ్రా రంగరాజన్ గారి మీద తీసుకున్న చర్యలు ఇవి చాలా, ఎందుకంటే అతను చేస్తుంది ప్రజలకు న్యాయం చేస్తున్నారు కనుక అతను వెనుక ఈరోజు రంగరాజన్ గారి మీద చర్యలు తీసుకోవని కోర్టుని ఆశించి అతని మీద లేనిపోని అబ్బండాలు వేసి కోర్టు ధిక్కారమని చేయడం అనేది అది బాధాకరం విషయం. ఎందుకంటే ఈరోజు నేను పర్సనల్గా చెప్తున్నా, మా సొంత గ్రామమైన హైత్నార్నే 2014లో 1200 గజాల జాగా నాడు ఉన్న ప్రభుత్వ అధికారుల చేత, నాడు ప్రభుత్వంలో ఉన్న నాయకుల చేత 1200 గజాల పార్కు జాగాని ఉన్నది. అక్కడ ఆల్రెడీ కమిటీలు అవన్నీ కట్టుకున్నాక కూడా ఆ పార్కు జాగాని కబ్జా చేసి కులగొట్టి సొంత ప్రైవేట్ వ్యక్తులు చుట్టుముట్టు ఫెన్సింగ్ వేసుకొని గొడవ పెట్టుకొని 2014 నుంచి మొన్న 2026 వరకు కూడా 2026 జూలై వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గత సంవత్సరం నుంచి మామ దగ్గరికి రావడం వల్ల ఇలా ఉందని పరిశీలిస్తే మేము స్థానిక ఇన్ఛార్జ్ మదియాష్ గారు మేము ఇద్దరం కలిసి నాకు చెప్పడం వల్ల నేను ఈ యొక్క విషయాన్ని జోనల్ కమిషనర్ గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి ఆయన టౌన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు దాని పూర్తి వివరాలు చూసుకుంటే అది సుదీర్ఘంగా ఒక 3-4 నెలల నుంచి జరిగిన తర్వాత ఏదైనా కానీ ఆ బిఫోర్ ఏ ప్రాపర్టీకైనా ముందు రావడానికి హైడ్రా దాని గురించి 4-5 సార్లు మీటింగ్ పెడుతుంది, చర్చిస్తుంది. స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు, స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ కానీ, స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరితో స్పందించిన తర్వాతనే వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాతనే ఆ ప్రాంతానికి వచ్చి ఏదన్నా డిస్మెంటల్ చేస్తుంది. అది ఆక్యుపై స్థలం అని తేలితే కంపల్సరీ ఎవరి ఉపేక్షించేది లేదు, ఏ రాజకీయ ఒత్తిడిలో కూడా అది ఉండేది లేదు. అలా హైడ్రా నిర్ణయించింది. ఈరోజు హైడ్రా బాగుంది. హైడ్రాకు మేము పూర్తి మద్దతు ఉన్నాం. ఎందుకంటే కంపల్సరీ రానున్న రోజులలో హైడ్రా తోటి ప్రభుత్వ భూములే కాదు కబ్జాకోర్లు ఏవైతే చేసిరో ఆ భూములు కూడా రక్షించడానికి మేము ముందుంది. హైడ్రా రంగరాజన్ గారితో మేము నడుస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.